ప్రధాని మోదీ సహకారంతో రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని రాష్ట్ర రాజధానిగా అన్ని హంగులతో నిర్మిస్తామని ప్రభుత్వ విప్ బొమ్మి నాయకర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి మోడీ బహిరంగ సభకు అమరావతి వెళ్తున్న వాహనాలకు ఆయన జెండా ఊపారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిందన్నారు. జగన్ హయాంలో అమరావతిలో కనీసం ఒక్క పని కూడా చేపట్టలేదన్నారు. నియోజకవర్గం నుంచి ప్రజలు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వెళ్లారన్నారు. నిన్న వెళ్ళారండి మీరు, వచ్చేయండి అయిపోయింది. ఓకే సార్. మళ్ళీ వాళ్ళు కనపడరు. సార్ అలా చూడండి సార్. అయిపోయింది, ఊపేశారు. ఈ బస్సులు వెళ్ళిపోతున్నారా? అవునులే, ఇది కూడా బెస్టే. 200 సార్లు కలిసి వస్తుంది. ప్రత్యేకంగా మీడియా సోదరులకు కూడా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విజయవాడ వస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మన రాజధాని ఉందో ఆ రాజధానిని పునఃప్రారంభించే విధంగా కూడా ఈరోజు శంకుస్థాపన చేయడానికి గౌరవ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజున విజయవాడ వచ్చి ఇవాళ అక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు ఈ రోజున ఆ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయ
సక్సెస్ చేసే విధంగా కూడా మరి ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా నరసాపురం నుంచి కూడా చూసుకుంటే మేము గౌరవ పెద్దలు రామరాజు గారు కానీ మేము కానీ మరి బీజేపీ నుంచి కానీ 3 పార్టీల నుంచి కూడా కూటమి ద్వారా మరి అత్యధిక సంఖ్యలో మరి అమరావతి వెళ్ళడానికి మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చలో అమరావతి పేరు మీద మరి నరసాపురం నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి లక్షలాది మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం అంటే మనం మాట్లాడుకునే సందర్భం ఇది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా మన రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున 2024 ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమికి మరి వాళ్ళ ప్రజలందరూ అవకాశం ఇవ్వడం, మరి మోడీ గారి సహకారంతో, భారత ప్రధాని మోడీ గారి సహకారంతో మన మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన అమరావతిని రాజధానిగా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్లే విధంగా మరి అక్కడ రాజధాని నిర్మించే విధంగా మరి పూర్తి ప్రణాళిక ఉంది. దీనికి అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మరి మోడీ గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే కూడా మరి కేంద్రం నుంచి కూడా మరి 15,000 కోట్ల రూపాయలు మరి అమరావతికి రావడం జరిగింది. ఈ రోజున కూడా మోడీ గారు మన అమరావతికి కూడా కొంత నిధులు కేటాయించే విధంగా కూడా మరి సహకరిస్తున్నారు. కాబట్టి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ వీరందరి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజులు వచ్చే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా హైదరాబాద్ చూడండి, మరి అక్కడ హైదరాబాద్ ఆ రోజున మరి ఏ రకంగా ఆయన తీర్చిదిద్దారో కూడా మన అందరికీ తెలిసిందే. మరి అలాంటి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని కూడా ఒక మంచి రూపురేఖలు వచ్చే విధంగా కూడా పూర్తి సహకారం అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులు కూడా పూర్తిగా ఆర్టీఓ కానీ, కలెక్టర్లు కానీ, మరి ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి సహాయ సహకారాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మరి ఏదైతే ఆ కార్యక్రమం ఉందో అక్కడ అందరూ వచ్చి అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. భోజనానికి ఇబ్బంది కూడా లేకుండా కూడా అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ రోజున రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మోడీ గారిని ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఈ రోజున రాజధాని కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుందనడానికి ఇదే ఒక శుభసూచకం. ఈ రోజున నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ప్రపంచ దేశాల్లో కూడా అంత ఆశ్చర్యపోయేలా ఉండాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి అనే కళల్ని నిజంగా ఆయన నిజ స్వరూపంలో చూపించడానికి వేళ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజధాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విధంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా